రుద్రబాబు కూడా ఇక్కడే ఉన్నాడు మేడం. పోచమేమంటుంది కృష్ణ? కిడ్నాప్ చేసింది ప్రొఫెషనల్స్ అయి ఉంటారేమోనని తను డౌట్ పడుతున్నారు. అది నిజమే కావచ్చు. ఎందుకంటే నీకు ముందే పార్సెల్ రావడం, ఫోన్ చేసి బెదిరించడం చూస్తుంటే పక్కా ప్రొఫెషనలిజం కనిపిస్తుంది. ఇలాంటి పనులు మనకు తెలిసి శత్రు గాని బిల్లా కానీ చేస్తారు. అంటే బిల్లానే కిడ్నాప్ చేశాడంటావా? తెలీదు. బిల్లా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. గుడ్ మార్నింగ్ గౌతమి. ఫ్రెష్ అవ్వు, వస్తాను. ఎవరు నువ్వు? నన్ను నా బాబుని ఎందుకు తీసుకొచ్చావు? ఏమండి, ఎక్కడున్నారు? రుద్ర, 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 ఎక్కడికి వెళ్ళిపోయావురా రుద్ర? రుద్ర, రుద్ర, Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. Surprise! ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హెవెన్ గౌతమి. మన స్వర్గానికి స్వాగతం, సుస్వాగతం. నన్ను బాబుని ఎందుకు తీసుకొచ్చారు? ఈ ఇల్లు ఎవరిది? మనమే గౌతమి. నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను. నా కోసం డిజైన్ చేయించడం ఏంటి? మరి మా ఇంటి మహారాణి నువ్వే కదా గౌతమి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా అర్థం కాలేదా గౌతమి? 1 సెకండ్ గౌతమి.
ఈ చీరలు నగలు అన్నీ నీకే గౌతమి. ఇదిగో ఇవి రుద్ర డ్రెస్సులు. ఇవన్నీ ఎందుకు? ఇవే కాదు, ఇంకా ఉన్నాయి గౌతమి. ఇవిగో ఇవి మన చిన్నికి డ్రెస్సులు. నీకు నాకు పుట్టబోయే మన బిడ్డ చిన్ని బట్టలు. ఎలా ఉన్నాయి గౌతమి? నువ్వు రాకముందే నీకు సర్ప్రైజ్ ఇద్దామని షాపింగ్ చేశాను. ఇంకా కొందాం, ఎన్ని కావాలంటే అన్ని కొందాం. ఇల్లంతా నింపేద్దాం గౌతమి. ఆపండి. పిచ్చి పట్టిందా మీకు? అసలు మాతోనే మాట్లాడుతున్నారా? నాకు మీకు ఛీ! అసహ్యంగా చిన్ని పుట్టడం ఏంటి? మనకు పుడతానని చనిపోయే ముందు చిన్ని చెప్పింది కదా గౌతమి. నా చిన్ని అబద్ధం చెప్పదు గౌతమి. ఖచ్చితంగా నాకు పుడుతుంది. చిన్ని వెయిట్ చేస్తుంది గౌతమి. ఐ లవ్ యూ గౌతమి. ఎందుకంటే నువ్వు నాకు చిన్నిని ఇవ్వబోతున్నావు. నా చెల్లెలు మళ్ళీ నా దగ్గరికి రాబోతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది గౌతమి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు జుగుప్సగా ఉంది మీ మాటలు వింటుంటే. ఏం గౌతమి? ఏమంటారేంటి? నాకు పెళ్ళయింది. నేను కృష్ణ భార్యని. అయితే పరాయి వాడి భార్య బిడ్డల్ని ఎందుకు రావడానికి సిగ్గుగా లేదు మీకు? ఎవరిని ఎవరి దగ్గర నుంచి ఎత్తుకెళ్లారు? నా నుంచి నిన్ను ఎత్తుకెళ్ళాడా కృష్ణ? నాకు నీకు జరగాల్సిన పెళ్లిని చెడగొట్టి నా మనసుని శరీరాన్ని గాయపరిచి నిన్ను పెళ్లి చేసుకున్నాడా కృష్ణ? ఎవరు తప్పు చేశారు? ఆ కృష్ణ నేనా? మీరే మీరే మీరే. ఏం తప్పు చేశాను? నా చెల్లెల్ని ప్రేమించడం తప్ప? నా చెల్లెలతో సమానంగా నిన్ను ప్రేమించడం తప్ప? చనిపోయిన నా చెల్లెలి చివరి కోరిక తీర్చడం తప్ప? తను మళ్ళీ నీ ద్వారా ఈ లోకంలోకి వస్తానంటే వెల్కమ్ చెప్పడం తప్ప? ఏం తప్పు చెప్పు. మీ చెల్లెల్ని మీరు ప్రేమించడం తప్పు కాదు. ఎందుకంటే మీరు తనని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకి రెట్టింపుగా తను మిమ్మల్ని ప్రేమిస్తోంది. కానీ మీరు నన్ను ప్రేమించడం తప్పు. ఎందుకంటే నేను కృష్ణ గారిని ప్రేమిస్తున్నాను. నేను తనని ప్రేమించేదానికన్నా రెట్టింపుగా ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. మీ చెల్లెలపై మీకున్న ప్రేమ అపూర్వం. నాపై కృష్ణ గారికున్న ప్రేమ అద్భుతం. ఈ రెండు ప్రేమలు అమరం, చావు లేనివి. ఆపు గౌతమి. ఆపు. నాతో వాడిని పోల్చొద్దు గౌతమి. వాడు హంతకుడు, నేను ప్రేమికుణ్ణి. వాడు ప్రాణాలు తీస్తాడు, నేను పాశాలు పెంచుకుంటాను. మీరు పొరబడుతున్నారు. ఇంద్రుడి కృష్ణ గారు చంపలేదు. శాలిని చావుకి కృష్ణ గారు కారణం కాదు. తను అనాథండి, ఎవరూ లేనివాడు. అలాంటి ఆయన ఉన్న వాళ్ళను కూడా ఎందుకు చంపుకుంటారు చెప్పండి? ఈ కట్టు కథలు నాకు చెప్పకు గౌతమి. నమ్మడానికి నేను వెనకటి శత్రువుని కాదు, వేటాడడానికి వచ్చిన వేటగాడిని. అయితే మీరు మనుషులు వేటాడకండి. మృగాలు మనుషుల రూపంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? మీరు నమ్మింది నిజం కాదు. అబద్ధాన్ని నిజం అనుకోను. మీతో వాదన అనవసరం. మర్యాదగా నన్ను వదిలేస్తారా లేదా? ఏంటి వదిలేదు గౌతమి? నా చిన్ని లేకుండా నేను ఇన్నాళ్ళు ఉండడమే ఎక్కువ. మేం మళ్ళీ కలుసుకోవడానికి కింద నేను, పైన చిన్ని ఎదురు చూస్తున్నా. మీరు మతి తప్పి మాట్లాడుతున్నారు. నాకు పెళ్ళయింది. నేను మరొకరి భార్యని. ఇదిగో వీడికి తల్లిని. ఏంటి తల్లి పెళ్లి? నీకు పెళ్ళైనా తల్లివైనా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. అయినా వీడికి తండ్రిని అవుతానని నేను కూడా చెప్పాను కదా. చెప్పానా? ఇంకేంటి ప్రాబ్లం? ఓ, వాడు కట్టిన ఈ తాళి అడ్డుగా ఉందా?
అయిపోయింది. ఇంకేంటి? ఆ? రేయ్! చంపేస్తాను నిన్ను! చంపేస్తాను! తాళి తెచ్చావు! ఎందుకు అలా చేశావు? చంపేస్తానురా! చంపేస్తాను నిన్ను! చంపేస్తాను! ఏంటి? ప్రేమిస్తున్నాను కదా అని మెత్తగా మాట్లాడుతుంటే రెస్పెక్ట్ లేకుండా పగోని చేస్తున్నావు. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నన్ను ప్రేమిస్తే మనిషిని, ద్వేషిస్తే మనిషి రూపంలో ఉన్న రాక్షసుని. నువ్వు నా ప్రేమకు కన్విన్స్ అయితే ఫ్రెండ్లీగా కాపురం చేస్తాను, కాదని మొండికేస్తే రోజు చేస్తాను. భయపడకు, నీకు టైం ఇస్తాను. ఆ లోపు మారావంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అప్పటికీ మారకుండా మారం చేస్తే నీకు సుఖశాంతులనేవే ఉండవు. ఈ డైలాగ్స్ అన్ని విని నేను రావణాసురులా నువ్వు సీతలా ఫీల్ అవ్వకు. ఆ కృష్ణగాడిని రాముళ్ళ ఊహించుకొని వాడొచ్చి నిన్ను కాపాడుతాడని అస్సలు అనుకోవద్దు. అది జరగదు. నువ్వు నాదానివి, నాకే సొంతం కావాలి, నా పెళ్ళానివి కావాలి, నా చిన్నికి తల్లివి కావాలి. ఇది నేను నీ నుదుట రాస్తున్న తలరాత. దీన్ని నా విధాత కూడా మార్చలేడు. నేను ఫిక్స్ అయిపోయాను, నువ్వు ఫిక్స్ అయిపో. నీకు అసలు సంస్కారం ఉందా? నీపై నీకు అసలు వేయట్లేదా? ఒక పక్క నన్ను ప్రేమిస్తానంటున్నావు, ఇంకో పక్క ఎంతలా ద్వేషిస్తున్నావు. నీ ఫ్యామిలీకి నాపై ఎందుకు ఇంత పగ? నీ సవతి తల్లి నా చెల్లెల్ని చంపింది. నీ సవతి చెల్లి నా భర్తని హింస పెట్టింది. నువ్వేమో నన్ను పిచ్చా మీకేమన్నా? అవునే, పిచ్చి. అందుకే నా సవత్ తల్లి జైల్లో ఉన్నా, నా తండ్రి మంచాన పడినా, నా సవత్ చెల్లెలు భర్త బతికుండగానే విధవైనా అన్నీ పక్కన పెట్టి నీకోసం వచ్చాను. నా చిన్ని కోసం వచ్చాను. నీ ద్వారా నా చిన్నిని పొందాలని వచ్చాను. నీ సవతి చెల్లెలి మెడలో నా భర్త తాళి కట్టాడు. నీకు నేను చెల్లెలి వరుస అవుతాను రా. తప్పు నాది కాదు, నీ లెక్క తప్పు. నా చెల్లెలి మెళ్ళో తాళ్ళని వాడు తెంచేశాడు, నీ మెళ్ళో తాళ్ళని నేను తెంచేశాను. చెల్లుకు చెల్లు. ఇక నువ్వు నాకు చెల్లెలు ఎలా అవుతావు? వాడు నా చెల్లెలికి భర్త కాదు, నీకు భర్త కాదు. మనిద్దరం భార్యాభర్తలం. మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్. గౌతమి, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే. నేను కృష్ణ గారిని ప్రేమిస్తున్నాను. మా జీవితాన్ని నాశనం చేయకు. నన్ను వదిలే. అరెరెరెరెరెరె. ఏంటి నాన్న ఏడుస్తున్నావు? ఏంటమ్మా బోర్ కొడుతుందా? నువ్వు ఒక్క సంవత్సరం ఆగరా, నా చెల్లెలు నీకు చెల్లెలుగా పుడుతుంది. అప్పుడు అన్న చెల్లెలు కలిసి హ్యాపీగా ఆడుకోవచ్చు. ఏమా, మనం వెళ్ళిపోయి చాక్లెట్లు ఐస్ క్రీమ్స్ కొనుక్కుందామా? నీకు చెల్లెలకి బోల్డ్ బొమ్మలు కొనుక్కుందాం. ఓకేనా? వెళ్దామా? పద పద. ఏయ్! నా బాబు నాకు ఇవ్వు. ఏంటి గౌతమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీడు నీకేనా కొడుకు? నా కొడుకు కదా? వీడిపై నీకెంత బాధ్యత ఉందో నాకు కూడా వీడిపై అంతే బాధ్యత ఉంది. నా బాబు నాకు ఇవ్వు. అయితే నా చిన్ని నాకు ఇవ్వు.
నీకిచ్చే గడువు కౌంటౌన్ స్టార్ట్ అయింది. అన్నీ మర్చిపోయి నాతో ప్రేమగా ఉంటావో, లేక నేను దయాదాక్షిణ్యాలు మర్చిపోయి నీతో మృగంలా ఉండాలో గడువు లోపు డిసైడ్ చేసుకో. ఇక్కడ నీకే లోటు ఉండదు. నువ్వు కోరిన తిండి, ఇష్టపడే దుస్తులు, మోసపడ్డ నగలు అన్నీ ఉన్నాయి. ఇంకా నీకేం కావాలో అడుగు ఇస్తా. కానీ నేను అడిగిన చిన్నిని నాకివ్వు చాలు. పద నాన్న, బ్రేక్ఫాస్ట్ టైం అయింది కదా, మమ్మీకి పంపించి మనం తినేద్దాం, సరేనా? చిన్ని కోసం రుద్రాను కొడుగ్గా ఒప్పుకుంటున్నా. చిన్ని రాకపోతే వీడి కూడా నీ దగ్గరికి రాడు, చిన్ని దగ్గరికే వెళ్ళిపోతాడు. Johnny, Johnny, yes papa. Eating sugar, no papa. Telling lies, no papa. Open your mouth. అయ్యా రామకృష్ణ ఎక్కడయ్యా? గౌతమి, రుద్ర ఎక్కడయ్యా? మాట్లాడండి అయ్యా, ఎక్కడో చెప్పండి అయ్యా. అయ్యో ఏమయ్యారు? ఇద్దరు మాట్లాడేవిటయ్యా. నా మనవరాలకి ఏమైంది? రుద్రబాబు ఎక్కడ బాబు? ఏంటి సార్, మేడం కనిపించలేదా? బాబేమయ్యాడు? రామకృష్ణ ఏం మాట్లాడకుండా వెళ్తావేంటయ్యా? గౌతమికి, రుద్రకి ఏం జరిగిందో చెప్పయ్యా. ఈ ముసలి ప్రాణం ఇంకా ఉంది అంటే వాళ్ళ కోసమేనయ్యా. వాళ్ళకి ఏదైనా జరిగితే ఈ ముసలి ప్రాణం ఇక ఉండదయ్యా, ఉండదు. రామకృష్ణ, రామకృష్ణ, విజయ్ బాబు, వాళ్ళకి ఏమైందో నువ్వేనా చెప్పు బాబు, నువ్వేనా చెప్పు. ఏడుపులు మొదలయ్యాయిగా, ఇక ఇప్పట్లో ఆగవు. విజయ్ బాబు, ఇక కష్టాలన్నీ తీరిపోయాయి. అందరూ ఆనందంగా ఉండొచ్చు అనుకుంటే ఏమిటయ్యా ఇది? దేవుడు మన మీద పగబట్టాడు. ఒక కష్టం తీరిందనుకుంటే ఇంకో కష్టం ఇస్తున్నాడు. గౌతమి ఏం పాపం చేసింది? ఆ పసివాడు ఏం తప్పు చేశాడు? ఎందుకయ్యా ఇంత ఘోరం? ఎవరయ్యా ఇంత కక్ష తీర్చుకుంటున్నారు? నువ్వైనా చెప్పు బాబు. అసలు నా మనోరాలు బ్రతికే ఉందా? రుద్రబాబు క్షేమంగా ఉన్నాడా? చెప్పయ్యా, చెప్పు.
చెప్పయ్యా. మా బాస్ దగ్గర భద్రంగా ఉన్నారు. వదినకేం కాదు బామ్మగారు. వదిన రుద్ర క్షేమంగా తిరిగొస్తారు. నేను తీసుకొస్తాను. వీళ్ళకప్పుడే భ్రమలు కూడా మొదలయ్యాయి. ఆ, ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసిందా సార్? కిడ్నాపర్స్ ఫోన్ చేసి డిమాండ్స్ ఏమైనా చెప్పారా? నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన.